నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి 1,00,000 మందికి ఉపాధి అన్నట్టుగా వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చ జెండా, 16,060 కోట్ల పెట్టుబడులకు ఆమోదం అన్నట్టుగా నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి మండలి సమావేశం అయితే కేంద్ర కేబినెట్ అయితే నిన్న సమావేశమైంది. దీంట్లో ఈ సమావేశానికి సంబంధించి కొన్ని రకాల నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మెయిన్ ఏమిటి అంటే 1,00,000 మందికి ఉపాధి కలగాలి, వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. 16,060 కోట్ల పెట్టుబడులకు అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏమున్నాయి అంటే క్వాంటమ్ వ్యాలీలోకి కొత్తగా మరో 7 ప్రాజెక్టులు అయితే వచ్చి చేరాయట. బీసీలకు సౌర విద్యుత్తు ప్రాజెక్టులకు అదనపు రాయితీ అయితే ప్రకటించాలి అన్నట్టుగా. నెక్స్ట్ 27.2 లక్షల మందికి 20,000 చొప్పున ఇచ్చేందుకు అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే రెవెన్యూ వివాదాలను ఏడాదిలోగా పరిష్కరించాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్వహించిన కేబినెట్ సమావేశంలో అయితే పలు సూచనలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమేం చేశారు ఏంటి అనేది మీద డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు మంత్రి మండలి గురువారం ఆమోద ముద్ర వేసింది. ఫస్ట్ 1,00,000 మందికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులకు సంబంధించి ఆమోద ముద్ర అయితే వేసినట్టుగా ఫస్ట్ పాయింట్ అయితే ఈ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో క్వాంటమ్ కంప్యూటర్స్, ఐటీ, సౌరశక్తి, కెమికల్, ఫార్మా, ఆహార శుద్ధి అలాగే బయోఫ్యూయల్స్ రంగాల్లో పెట్టుబడులు అయితే ఉన్నట్టుగా వీళ్ళు వివరంగా ఇచ్చారు. ఏ రంగాల్లో అనేది. అయితే ఇవి కాక ఆతిథ్య రంగంలో హోటళ్లు, కన్వెన్షన్ హాళ్ల నిర్మాణం వంటివి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతకు ముందు ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మండలి ముందు ఉంచి ఆమోదించారు. మొత్తం 16,060 కోట్ల విలువైన పెట్టుబడులకు పచ్చ జెండా ఊపారు అన్నట్టుగా ఉంది. అయితే నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఏంటి అంటే రుషికొండ ప్యాలెస్పై తేల్చరేంటి, ఇంకా రుషికొండ ప్యాలెస్కు సంబంధించి ఇంకా ఏం తేల్చలేదేంటి అన్నట్టుగా మంత్రివర్గ ఉపసంఘం జాప్యంపై సీఎం అసహనం అయితే వ్యక్తం చేశారట. మంత్రి వర్గానికి సంబంధించి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు కదా, దానికి సంబంధించి ఈ ఆలస్యంపై ఆయన అయితే అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. చేనేతలకు సంబంధించి ఈ ఉచిత విద్యుత్ పథకం అనేది అందుబాటులోకి తీసుకురావాలి, దాన్ని అమలు చేయాలి అన్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చేసిన మంచిని వివరిస్తే గెలుపు మనదే. మనం జనంలోకి వెళ్ళాలి, జనంలోకి వెళ్ళి మనం ఏం చేశాము అనేది కరెక్ట్గా వాళ్ళకి వివరించి చెప్పాలి, అప్పుడు మాత్రమే మన గెలుపుకి అర్థం వస్తుంది అన్నట్టుగా. నెక్స్ట్ ఆ మంచి కనుక వాళ్ళు కనుక తెలుసుకుంటే నెక్స్ట్ కూడా గెలుపు మనదే అవుతుంది. అసలు మనం మంచి పనులు చేస్తున్నాం అన్న విషయం వాళ్ళకి తెలియాలి కదా. కొంతమందికి అవగాహన ఉంటుంది, అవగాహన ఉండదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ఏం చేస్తున్నామో చెప్పుకోవాల్సిన అవసరం మన మీదే ఉంటుంది. ఆయన చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఏంటంటే జనంలోకి వెళ్ళాలి అనేది ప్రతిసారి కూడా ఆయన చెప్పేది ఏంటంటే జనంలోకి వెళ్ళాలి. నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే కార్యకర్తలు కూడా టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జనసేనకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే ఎక్కువగా కష్టపడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు కష్టపడేది, అధికారంలోకి రావాలని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువ కష్టపడాలి అన్నట్టుగా కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో కూడా ఆయన నిన్న ఈ విధంగా చెప్పడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో ఏ విధంగా మంత్రులకు ఎలా చెప్పారో అట్లాగే కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో కూడా ఆయన నిన్న ఇదే విధంగా చెప్పడం జరిగింది. అక్కడ మంత్రులు, ఇక్కడ కార్యకర్తల డిఫరెన్స్ తప్ప ఆయన చేసే దిశానిర్దేశం ఒకటే. ప్రతి మంచి పని కూడా జనంలోకి వెళ్ళాలి, ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది చెప్పాలి, ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటుందో చెప్పాలి. అలా చేస్తేనే ఎప్పుడో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడడం, అధికారంలోకి రాకముందు అన్నట్టుగా కాకుండా అధికారంలోకి వచ్చినా కూడా అంతకు రెట్టింపు పని చేయాలి అన్నట్టుగా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటి అనేది చూద్దాం. చంద్రబాబుతో కలిసి వెళ్ళడం మంచి పరిణామం అన్నట్టుగా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తోంది. ఏపీకి సంబంధించి ఏ విధంగా జరుగుతోంది పరిపాలన ఏంటి అనే దాని మీద మంచి ఫీడ్బ్యాక్ వస్తోంది. జగన్ విమర్శలకు మీరు ధీటుగా కౌంటర్ ఇవ్వాలి అని పీఎం చెప్పినట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అయితే బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే తెలంగాణలో పార్టీ వ్యవహార శైలిపై పదవి విరుపు అంటే ఏపీలో అయితే బాగానే ఉంది కానీ జగన్ మాట్లాడే దాని మీద బీజేపీ వాళ్ళు కూడా కౌంటర్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్పడంతో పాటు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మీరు యాక్టివ్గా లేరు అనే దాని మీద కూడా కొంచెం ఆయన అసహనం వ్యక్తం చేసినట్టుగా అయితే వీళ్ళు వార్త ఇచ్చారు. ఒకసారి డీటెయిల్స్ కూడా చూద్దాం ఏంటి అనేది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామం. అక్కడ పార్టీ ప్రభుత్వం పూర్తి సమన్వయంతో నడుస్తున్నాయి అని బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్, పార్లమెంటు జరిగే సమయంలో వివిధ రాష్ట్రాల ఎంపీలతో అల్పాహారం సందర్భంగా ఆయన గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ఎంపీలతో సుమారు అరగంట పాటు భేటీ అయినట్టుగా అయితే ఇచ్చారు. అయితే ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకొని పార్టీ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై కూడా ఏ విధంగా ఇటు అండమాన్ నికోబార్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద కూడా ఆయన దిశానిర్దేశం చేశారట. ఆంధ్రప్రదేశ్లో పూర్తి సమన్వయంతో వెళుతున్నారు. పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నాయి. ఇది శుభ పరిణామం, రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుంది అన్నట్లు ఆయన వ్యాఖ్యానించినట్లుగా ఇచ్చారు. నెక్స్ట్, అలాగే జగన్ ఆయన పార్టీ సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న విమర్శలకు బీజేపీ ఎంపీలు ఇతర నాయకులు కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఏమన్నారు ఏంటి అనేది మీదైతే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించండి. ఆ మేరకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించండి. కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు బిల్లు అన్నట్టుగా. అయితే 2024 జూన్ 2 నుంచి అక్కడి నుంచి కూడా అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రానికి లేఖ రాసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించండి, అది కూడా రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించండి అంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే లేఖ రాసింది. అయితే బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకైతే బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని 2024 జూన్ 2 నుంచి చేరుస్తూ విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే అంతకుముందు ఉన్న విభజన చట్టంలోని సెక్షన్ 5(2)ను కూడా సవరించాలని చెప్పి కోరిందట. అయితే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ విభజన చట్టాన్ని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎప్పటి నుంచి దాన్ని అమల్లోకి తేవాలో స్పష్టత ఇవ్వాలంటూ కేంద్ర హోంశాఖ ఈ నెల 1న రాష్ట్ర ప్రభుత్వానికి అయితే లేఖ రాసిందట. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ అంశంపై స్పష్టత ఇస్తూ కేంద్ర హోంశాఖకు తాజాగా లేఖ పంపారు. 2024 జూన్ 2 నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉంటుందని అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అసలు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పారిశ్రామికవేత్తలకు 21 రోజుల్లో అనుమతులిస్తాం అన్నట్టుగా కెనడాలో మంత్రి లోకేష్ చెప్పడం జరిగింది. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా, రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో, కెనడాలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ఎవరెవరిని ఏ రోజు ఎవరెవరిని కలుస్తున్నారు ఏంటి అనే దాని మీద ఆయన ఎప్పుడైతే ఈ పర్యటన మొదలు పెట్టారో అప్పటి నుంచి రోజుకొకటి ఎవరెవరిని కలుస్తున్నారు ఏంటి అనేది వివరంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే పారిశ్రామికవేత్తలకు నిన్న కెనడాలో ఆయన చెప్పిన మాట ఏంటంటే పారిశ్రామికవేత్తలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తామంటూ కెనడాలో ఆయన చెప్పడం జరిగింది. ఏఐ, క్లీన్టెక్, పునరుత్పాదక విద్యుత్, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు కెనడా సహకారం అందించాలని మంత్రి లోకేష్ అయితే కోరినట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే ఆ దేశ పర్యటనలో భాగంగా టొరంటో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కపిధ్వజ ప్రతాప్ సింగ్తో మంత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారట. అయితే ఏపీకి పెట్టుబడులు వచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానం 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తాం. పెట్టుబడిదారుల అనుకూల విధానాలను అనుసరించడంతో 18 నెలల్లో 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అయితే
మీరు కూడా పెట్టండి. ఈ విధంగా మాకు 18 నెలల్లో 23.5 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే వచ్చాయి. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో మీ వంతు సహకారాన్ని తప్పకుండా మాకు అందించాలి అని కోరడం జరిగింది. అయితే తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రతాప్ సింగ్ కూడా హామీ ఇచ్చారట. ఆయన కలిసిన ఇది కూడా ఉంది ఇక్కడ. అయితే ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు కదా. టొరంటోలో కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విక్టర్ థామస్ అంటైనా అరకు కాఫీ ఉత్పత్తులు అందిస్తున్న, ఇదిగోండి అరకుకు సంబంధించిన కాఫీ ఉత్పత్తులను అందిస్తున్న మంత్రి లోకేష్ అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ పడవకు హైడ్రోజనే ఇంధనం అంటూ ఒక వార్త ఇచ్చారు. వారణాసిలో ప్రారంభించిన కేంద్ర మంత్రి సోనోవాల్. ఇది ఒక వార్త. ఈ వార్తకు సంబంధించి హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే, ఈ పడవకు హైడ్రోజనే ఇంధనం, అంటే ఇది హైడ్రోజన్తోనే నడుస్తుందట. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయంటే, ఇది వారణాసిలో ప్రారంభించారంట కేంద్ర మంత్రి సోనోవాల్. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. అంతర్గత జల రవాణాలో మన దేశం కీలక పాత్ర పోషిస్తూ ముందడుగు వేస్తోంది. అయితే హైడ్రోజన్తో నడిచే తొలి స్వదేశీ పడవను గురువారం గంగానది జలాలపై ఆవిష్కరించింది అన్నట్టుగా వారణాసిలో నమో ఘాట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ దీని వాణిజ్యపరమైన కార్యకలాపాలకు సంబంధించిన దాన్ని ప్రారంభించారు అన్నట్టుగా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ హైడ్రోజన్ శక్తితో పడవలు, ఓడలు నడుపుతున్న చైనా, నార్వే, నెదర్లాండ్స్, జపాన్ దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా నిలవడం గర్వకారణంగా ఉంది. ఒకప్పుడు ఇలా హైడ్రోజన్ శక్తితో పడవలు అవన్నీ కూడా ఎక్కడెక్కడ నడిచాయి అంటే చైనా, నార్వే, అలాగే నెదర్లాండ్స్, జపాన్ దేశాలతో మాత్రమే నడిచాయి. కానీ ఇప్పుడు వాటి సరసన మన భారతదేశం కూడా వచ్చి చేరింది. అది ఎంతో గర్వకారణంగా ఉంది అంటే ఆయన చెప్పడం జరిగింది. అయితే సుస్థిర ఇంధన వనరులపై నిబద్ధతకు, దేశంలో వృద్ధి చెందుతున్న సాంకేతిక సామర్థ్యాలకు ఇది ప్రతిబింబం అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్ అంటూ నెల్లూరు కారాగారానికి తరలింపు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే జంట హత్యల కేసులో అయితే పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్ అయితే విధించారట. అయితే నెల్లూరు కారాగారానికి వెళ్తున్నట్టుగా తరలించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించింది ఇది ఇచ్చారు. అయితే డీటెయిల్ ఏంటంటే, పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిలకు మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని నెల్లూరులోని కారాగారానికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది అన్నట్టు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అని చూద్దాం. జల సంరక్షణలో రాష్ట్రానికి అయితే మొదటి స్థానం వచ్చిందట. ఏ విధంగా వచ్చింది అనేది వీళ్ళు హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు కదా, డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అది కూడా చూద్దాం మనం. గ్రామాల్లో జల సంరక్షణకు సంబంధించి జల సంచయ్ జన భాగీదారీ కార్యక్రమం అమల్లో జాతీయ స్థాయిలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందట. గ్రామాల్లో జల సంరక్షణకు సంబంధించి జల సంచయ్ జన భాగీదారీ కార్యక్రమం అమల్లో జాతీయ స్థాయిలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. మిగతా రాష్ట్రాల కంటే అత్యధికంగా ఈ ఏడాది 4,20,146 పనులు ప్రారంభించి ఇప్పటి వరకు 2,99,114 పూర్తి చేసింది. మిగతా 1,21,032 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కార్యక్రమం అమలును సమీక్షించిన కేంద్ర ప్రభుత్వం మొదటి 10 రాష్ట్రాలను ఎంపిక చేసింది. అయితే ఈ కార్యక్రమం జల సంచయ్ జన భాగీదారీ కార్యక్రమం కింద ఏ రాష్ట్రం అయితే దీన్ని అమలు చేస్తున్నాయి, ఏ విధంగా అమలు చేస్తున్నాయి అనే దాని మీద పరిశీలించి ఒక 10 రాష్ట్రాలను అయితే ఎంపిక చేసిందట కేంద్ర ప్రభుత్వం. అయితే దీంట్లో వాటిలో ఏపీ మొదటి స్థానంలో నిలిచినట్లుగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు గురువారం వెల్లడించారు. ఆ 10 రాష్ట్రాల లిస్టులో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందట. అయితే భూగర్భ జలాల పెంపుదల కోసం గ్రామాల్లో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వారు వివరించారు. బీహార్, గుజరాత్లు వరుసగా 2-3 స్థానాల్లో నిలిచినాడు. ఒకప్పుడు బీహార్, గుజరాత్ అనేవి ఎక్కువ శాతం గుజరాత్ అనేది మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు దానికి గుజరాత్, బీహార్లు మించి కూడా గ్రామాల్లో ఎటువంటి కార్యక్రమం అయినా సరే సక్రమంగా జరుగుతూ మొదటి స్థానంలోకి వెళ్ళింది అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే ఈ క్రెడిట్ దక్కుతుంది అన్నట్టుగా చెప్పొచ్చు. అయితే కాగా
గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం అమల్లోనూ జాతీయ స్థాయిలో ఏపీ మొదటి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈవెన్ జాతీయ స్థాయిలో కూడా ఈ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించి కూడా నివేదికలు వాళ్ళు తెప్పించుకుంటే దాంట్లో కూడా ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంటే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం. వెండి కిలో 2 లక్షలు అన్నట్టుగా బంగారంతో పోటీ పడుతూ వెండి ధర పైకి దూసుకు వెళ్తోంది. నువ్వెంత నేనెంత అనుకుంటారు కదా, అలాగా బంగారం వెండి 2కు 2 పోటీ పడుతున్నాయట. హైదరాబాద్ బులియన్ విపణిలో గురువారం రాత్రి 11 గంటల 55 నిమిషాలకు కిలో వెండి ధర 2 లక్షల పైన స్థిరపడింది అన్నట్టుగా అంతర్జాతీయ విపణిలో ఔన్సు వెండి ధర ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయి $64.24 చేరడం, దేశీయంగా డాలర్ విలువ కూడా జీవనకాల గరిష్టమైన 90.32 కావడంతో వెండి ధరలకు రెక్కలొచ్చాయి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతలో హస్తం హవా అన్నట్టుగా కాంగ్రెస్ దే హవా అన్నట్టుగా 2000కు పైగా సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం సాధించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లో ఏమిచ్చారు అంటే తిలక్ పోరాడినా అన్నట్టుగా 2వ టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగులతో ఓడిన టీమిండియా అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు, ఓడిపోయినట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ 2025లో ఐపీఓల సెంచరీ అన్నట్టు 2 దశాబ్దాల తదుపరి మళ్లీ రికార్డ్ 1.7 లక్షల కోట్ల సమీకరణ అంటూ ఒక వార్త ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా లోపల పేజీలో ఉన్న డీటెయిల్స్. నెక్స్ట్ వాణిజ్యం బలోపేతం అంటూ ట్రంప్తో ప్రధాని మోదీ గురువారం ఫోన్లో మాట్లాడారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఆర్థిక ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు సమాచారం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ వంట సామాగ్రితో తిరగబడండి, వెరైటీస్ వంట సామాగ్రితో అంటే పిలుపునిచ్చారు. కేంద్రం సర్ పేరుతో ఓట్లు తొలగిస్తే వంటింటి సామాగ్రితో తిరగబడాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా పిలుపునిచ్చారు. సర్లో పేరు కనుక ఓట్లు తొలగిస్తే మీరు వంటింటి సామాగ్రితో తిరగబడాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమత అయితే ఈ విధంగా పిలుపునిచ్చారు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇండిగోపై డీజీసీఏ దూకుడు అన్నట్టుగా వేలాదిగా విమాన సర్వీసులను రద్దు చేసి తీవ్ర సంక్షోభానికి తెరలేపిన ఇండిగోపై డీజీసీఏ అధికారులు దృష్టి సారించారు. ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మంచుకొండల్లో పెనుముప్పు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఏమిచ్చారు అంటే హిమాలయాల్లో పెను విలయం తప్పదా, త్వరలోనే ఈ ముప్పు ముంచుకు రానుందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ పిల్లల అంతా అయిపోయింది, దేవాలయాలు అయిపోయినాయి, ప్రసాదాలు అయిపోయినాయి, తర్వాత పీపీపీ విధానం అయిపోయింది, ఇంకా అన్నీ అయిపోయింది. పిల్లల మీద విద్యా వ్యవస్థ అన్న దాని మీద పడ్డారనమాట. ఒకసారి చూద్దాం ఇచ్చారు. బాబు ఇదేం బ్యాగు, సూపర్ ట్యాగ్ లైన్, బాబు ఇదేం బ్యాగు అన్నట్టుగా అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. విద్యార్థి కిట్లో చంద్రబాబు సర్కారు ఘోరంగా ఫెయిల్ అయిందట. ఏ విధంగా? కేవలం 2 నెలల్లోపే బ్యాగులు చిరిగిపోయిన వైనం. ఇదిగోండి బ్యాగులు అట చిరిగిపోయినాయంట. అయితే వీళ్ళు ఇచ్చిన బ్యాగులు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు ఏంటి, ఆ బ్యాగులు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్పారు అనుకుందో ఒకసారి మనం చదువుకుందాం. పూర్తిగా డ్యామేజ్, కుట్టించుకోలేక విద్యార్థులు తిప్పలు పడుతున్నారట. హై స్కూల్ వారికి 2వ తరగతి విద్యార్థుల బూట్లు అంట. పాపం మరి ఎలా వేసుకుంటున్నారు? హై స్కూల్ వారికి 2వ తరగతి విద్యార్థుల బూట్లు అంటే సైజ్ సరిపోలేదా లేకపోతే క్వాలిటీ లేదా ఏంటో మరి. అయితే చూద్దాం ఒకసారి ఏంటో. ఒక్కొక్కటి 2279 విలువతో 35.60 లక్షల కిట్లు అయితే కొనుగోలు చేశారంట. ఫస్ట్ పాయింట్. ఈ విద్యా సంవత్సరంలో 800 కోట్లకు పైగా వ్యయం చేశారట. జగనన్న విద్యా కానుక పథకానికే విద్యార్థి మిత్రగా పేరు మార్చారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆయన పథకమే అది. ఆయన పథకాన్ని వీళ్ళు విద్యార్థి మిత్రగా పేరు మార్చారంట. పేరే కదా పోను మీరు పెట్టిందే కానీ పేరు మార్చారు కానీ అమలు అదే చేస్తున్నట్టుగా మీరే ఒప్పుకున్నట్టున్నారు. కానీ గత ప్రభుత్వంలో కంటే 7 లక్షల మంది విద్యార్థులకైతే కోత అయితే వేశారట విద్యార్థుల మీద. అయినప్పటికీ ఇచ్చిన కిట్లు పూర్తిగా నాసిరకం. ఒకవేళ అవి కూడా ఇచ్చారు అంటే అవి కూడా నాసిరకం అట. నాణ్యతను గాలికి వదిలేసి ఖర్చు తగ్గించామంటూ ప్రచారం. విద్యా సంవత్సరం 7 నెలలు ముగిసినా బ్యాగులు అందని వారు ఇంకా ఉన్నారట. చూడండి ఇది కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారని మనం వాళ్ళని నెగిటివ్గా మాట్లాడడం కదా, ఇది వాస్తవమేనా? నిజంగా బ్యాగులు ఇంకా 7 నెలలు అయిపోయినా కూడా ఇంకా బ్యాగులు అందని వాళ్ళు ఉన్నారా? వాస్తవమా కాదనేది దీని మీద క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏంది? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జనంలోకి వెళ్ళాలి అని ఇటువంటియే
వాస్తవమేనా లేదా? ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, జగన్ ఏదో చెప్తాడు, సాక్షి ఏదో చెప్తాడు అని కదా, వాళ్ళు ఏం చెప్తుందా అని కూడా తీసుకొని అవి నిజమా కాదా అనేది వాస్తవం వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారో ఇట్లా జరుగుతుందని దీని మీద కూడా మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది కనుక వాస్తవం అయితే ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాణ్యత గల వస్తువులు విద్యార్థులకు కిట్లు కానీ ఇవి విద్యార్థులకు అందించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఎవరికైతే ఏ పిల్లలకైతే రాలేదో వాళ్ళకు కూడా అందిస్తే బాగుంటుంది. వాస్తవం అవాస్తవం అనేది తెలియదు కాబట్టి ఇలాంటివి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధికారులు. నెక్స్ట్, వైఎస్ఆర్సీపీ హయాంలో నాణ్యమైన విద్యా కిట్లు, ఇదిగోండి ఇందాక చెప్పాను కదా వాళ్ళేమి ఇచ్చారు అన్నది ఖచ్చితంగా చెప్తారని. జగనన్న విద్యా కానుక బ్యాగులు సహా కిట్లోని ప్రతి వస్తువును పరిశీలించిన వైఎస్ జగన్. ఆయనైతే ప్రతి వస్తువును కూడా ఇలా తీసి ఇలా పరిశీలించి అలా పెట్టి అలా ఇచ్చేవాళ్ళంట. ఏటా సగటున 43 లక్షల మందికి బడి తెరిచిన రోజే పంపిణీ చేశారట. కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో తనిఖీ చేయించారట. ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉందట. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో తనిఖీ చేయించారట. వాళ్ళైతే మీరు అసలు మరి ఏంటి ఇలాంటి నాశరకం ఇస్తారన్నట్టుగా. నెక్స్ట్, బ్యాగును మూటలా మోయాల్సిందేనా అన్నట్టుగా ఇలా రౌండ్ ఆఫ్ చేసి ఇచ్చారు. అసలు ఏమి ఇచ్చారంటే బాపట్ల జిల్లా, కొల్లూరు జిల్లా పరిషత్. కాకపోతే ఇక్కడ వీళ్ళు మిస్ అయింది ఏంటంటే వీళ్ళు ఇచ్చిన బ్యాగులు ఎన్ని రోజులు ఉన్నాయి పిల్లల దగ్గర అనేది చూడలేదు అనుకుంటా, అదైతే ఇవ్వలేదు వాళ్ళు. పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్ కొద్ది రోజులుగా చిరిగిపోయింది, జిప్పు మొత్తం పాడైంది, భుజాలకు తగిలించుకునే బొందులు అనుకుంటాయి ఊడిపోయాయి. బ్యాగును ధాన్యం బస్తాను మోసినట్లు భుజంపై పెట్టుకుని పాఠశాలకు వెళ్ళిన పరిస్థితి నెలకొంది అన్నట్టుగా పాపం బాపట్ల జిల్లా కొల్లూరు చొప్పర అక్షయ్ కుమార్ అనే పిల్లడు ఈ మాట చెప్పాడు అన్నట్టుగా ఆఖరికి పిల్లల్ని కూడా ఇందులోకి లాగుతున్నారు చూడండి. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి, ఇంకా ఏమేమి ఇచ్చారు అనేది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా అంట. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మామూలుగా లేదంట వైఎస్ఆర్సీపీ హవా. బెడిసికొట్టిన టీడీపీ కుయుక్తులు అసలు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే అవి ఏం పని చేయలేదు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్, కడప మేయర్ పదవి గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ. మేయర్గా పాకా సురేష్ ఏకగ్రీవ ఎన్నిక. పలు ఎంపీపీ స్థానాలు వైఎస్ఆర్సీపీ సొంతమయ్యాయట. పలు చోట్ల టీడీపీ దౌర్జన్యాలు చేసినా సరే సహకరించిన అధికారులు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఉమ్మడి చిత్తూరులో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ హవా అయితే కొనసాగింది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జోజీనగర్ బాధితులకు వైఎస్ఆర్సీపీ అయితే అండగా నిలిచిందట. ఏమిటి? వైఎస్ జగన్ కలిసిన ఇళ్ల కూల్చివేత బాధితులు అయితే అన్యాయంగా నేలమట్టం చేశారని ఆవేదన. సుప్రీంకోర్టు తీర్పును సైతం ఖాతరు చేయలేదని కన్నీటి పర్యంతం అయ్యారట. వచ్చే వారం కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలిస్తానన్న జగన్. పోన్లే పాప ఆయన అక్కడికి ఆ వంకతోనైనా జనంలోకి వెళ్తారట. మళ్ళీ కూడా వచ్చే వారం వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్తాను అని చెప్పారట. అధైర్యపడొద్దని, న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారంట. ఇటువంటి ఖచ్చితంగా ఇస్తారు. నెక్స్ట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త. ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసింది. ట్రంప్కి సంబంధించిన గోల్డ్ కార్డు అనే వార్తలు బాగా వచ్చాయి కదా, ఆ గోల్డ్ కార్డు అనేది వచ్చేసిందట. ట్రంప్ గోల్డ్ కార్డు వీసా అమల్లోకి వచ్చేసిందట. ట్రంప్ స్వయంగా గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభించారన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వ్యక్తిగతంగా కొనుగోలు చేస్తే 9.02 కోట్లు, కంపెనీలు కొనాలి అనుకుంటే 18.3 కోట్లుగా నిర్ణయించారట. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి లోపల పేజీలో. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. లొంగిపోవడానికి వస్తే అరాచకం చేస్తారా పాప, వాళ్ళు ఎంత మర్యాదగా వచ్చారు. లొంగిపోవడానికి కూడా పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించారంట. వస్తే అరెస్ట్ చేస్తారా అని. ర్యాలీలు ఎందుకు మరి, లొంగిపోవడానికి వచ్చారు. ఎంత పెద్ద ర్యాలీలు ఏంటో చరిత్రలో ఎక్కడా లేదు. లొంగిపోవడానికి వచ్చి తప్పులు చేసిన వాళ్ళు కూడా లొంగిపోవడానికి ర్యాలీలుగా రావటం ఏంటి అనేది విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. అయితే సుప్రీంకోర్టు సూచనతో కోర్టుకు హాజరైన పిన్నెల్లి సోదరులు ఈ సందర్భంగా మాచర్లలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారంట. ఎందుకో మరి. వందలాది మంది పోలీసులతో పట్టణం నలువైపులా తనిఖీలు. సంఘీభావం తెలపడానికి వైఎస్ఆర్సీపీ నేతలు రాకుండా ఎందుకు సంఘీభావం అర్థం కాల. మరి ఎందుకు తెలుపుతున్నారు సంఘీభావం? దుకాణాలు, హోటళ్లు మూసివేత, అక్రమ నిర్బంధాలు, బెదిరింపులట. నేర్చ రాజకీయాలకు త్వరలోనే చర్మగీతం పాడతారట. నేతలు ఆ విధంగా మండిపడుతున్నారట. అక్రమ కేసుల్లో పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్, నెల్లూరు జైలుకు తరలింపు అన్నట్టుగా వార్త ఇచ్చారు. అక్రమ కేసుల్లో వీళ్ళే ఒప్పుకున్నారు. అక్రమ కేసులో పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్, నెల్లూరు ఇంకా సపోర్ట్ చేసుకుంటూ రాకుండా. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఏంటంటే రెవెన్యూలో గందరగోళం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారంట.
సిబ్బంది అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, భూ రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారు, ఆధారాలు లేకుండా 22A జాబితాల భూములు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. మంత్రులంతా దృష్టి పెట్టాలని క్యాబినెట్లో సీఎం ఆదేశం ఇచ్చారంటే ఏమని మీరు సరిగ్గా పనిచేయట్లా, రెవెన్యూ శాఖలో ఈ విధంగా ఉన్న అక్రమాలు ఆ విధంగా జరుగుతున్నాయి అన్నట్టుగా. అసలు క్యాబినెట్ మీటింగ్ జరిగిన దాని మీద అసలు ఏం చేశారు ఏంటిదనే దాని మీద ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఏ విధంగా ఇచ్చిన దాని మీద ఎలా ఇచ్చారంటే పట్టణ స్థానిక సంస్థలో అమృత 2 కింద 9,514.63 కోట్లతో 500 ప్రాజెక్టులు అన్నట్టుగా క్యాబినెట్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మొదలు చూడండి. చంద్రబాబు హెలికాప్టర్ విమాన ఛార్జీల అద్దెకు మరో 10.92 కోట్లంట. మళ్ళీ మొదలెట్టారు. ఏంటి సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు ఈ ఏడాది ఇప్పటి వరకు విమానాల అద్దెకు 40.96 కోట్లంట. చంద్రబాబు నాయుడు గారి విమానాల ఖర్చట. మరోవైపు లోకేష్, పవన్ కళ్యాణ్ ఇంకా ఈ పేరు రాలేదు. నేను నిజంగా ఇది ఒకటే చూసి ఇది ఒకటే ఉందా చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ కదా అనుకున్నా. వెంటనే కింద ఇచ్చారు చూడండి. మరోవైపు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లోనే చక్కర్లు. ఇప్పుడు ఇది కాదు చెప్పాల్సింది, మీ దగ్గర లిస్ట్ ఉందా? ప్రభుత్వం డబ్బులతో వాళ్ళు తిరిగారు ఆ లిస్టు కూడా ఇక్కడ పెడితే అప్పుడు జనం నమ్ముతారు కదా. ఇక ఎంతసేపు మరోవైపు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లోని చక్కర్లు, వాటి లెక్కలు తేలాల్సి ఉంది. మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, అవన్నీ కూడా ఇక్కడ సాక్షి పేపర్లు ఇస్తే బాగుండు కదా. ఏ టైంలో వెళ్ళారు, ప్రభుత్వ ఖర్చు ఎంత అనేది ఉంటుంది కదా. మరి అలా ఇవ్వకుండా ఇట్లా ఏదో పిక్ ఆయన దిగేది ఎక్కేది పెట్టి నోటుకొచ్చిన ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా అని చాలామంది ఇప్పుడు కాదు ఆ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఈ సాక్షి పేపర్కి సంబంధించి ఇదే వార్త ఎన్నిసార్లు వెళ్ళారు ఏంటి అనే దాని మీద ఇచ్చారు. కరెక్టే, కానీ డీటెయిల్స్ ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ పెడితే బాగుంటుంది కదా, నమ్ముతారు. అవునా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా, ప్రూఫ్లు ఉన్నాయా అని నమ్ముతారు కదా. ప్రూఫ్లు ఇవ్వకుండా ఏదో నోటుకు వచ్చిన కాకి లెక్కలు చెప్తే కుదరదు కదా అని చాలామంది చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటంటే ఇదేం ప్రజాస్వామ్యం ఇదేం విడ్డూరం అన్నట్టుగా రాజ్యసభ వేదికగా ఏపీ ఎన్నికల అక్రమాల చిట్టా విప్పిన వైవి సుబ్బారెడ్డి అట. అయితే ఒకే బూత్లో ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు, ఎమ్మెల్యే అభ్యర్థికి 1 ఓటా అన్నట్టుగా ఆశ్చర్యం వ్యక్తం చేశారట. పోలింగ్ ముగిశాక ఓట్ల శాతం ఎలా పెరిగింది, సీసీ ఫుటేజ్ ఎందుకు దాచారు అన్నట్టుగా 2024 ఎన్నికల అవకతవకలపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ ఎంపీ డిప్యూటీ చైర్మన్ వారించిన వాస్తవాలను సభ ముందు ఉంచారట. అసలు ఎవ్వరు చెప్పినా వినకుండా వాస్తవాలన్నిటిని అయితే వైవి సుబ్బారెడ్డి సభ ముందు ఉంచారు అన్నట్టుగా వీళ్ళు వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు అనే దాని మీద చూద్దాం. ఫస్ట్ వార్త వచ్చి అప్పట్లో చైర్మన్ దే హవా అన్నట్టుగా, అందుకే ఆయనకు చెప్పా 3వ రోజు సిట్ విచారణలో మాజీ జీఎం సుబ్రహ్మణ్యం, నేటితో మిగిలిన కల్తీ నెయ్యి నిందితుల కస్టడీ అన్నట్టుగా వార్త అయితే వచ్చింది. అప్పట్లో చైర్మన్దే హవా జరిగింది, నాకేం తెలీదు, ఏం జరిగినా సరే నేనైతే ఆయనకు చెప్పానట్టుగా మాజీ జీఎం సుబ్రహ్మణ్యం చెప్పడం జరిగింది. అయితే సిట్ విచారణలో కొన్ని రకాల విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నేటితో ముగినున్న కల్తీ నెయ్యి కేసు నిందితుల కస్టడీ అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ తూర్పు తీరం ఐటీ సంబరం అంటూ 800 మంది ఉద్యోగులతో తాత్కాలిక డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. నేడు విశాఖలో కాగ్నిజెంట్ తొలి అడుగు అన్నట్టుగా ఈరోజు ప్రారంభించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ వెనక్కి కాదు ముందుకే, వచ్చే సమావేశాల్లోనే అమరావతి బిల్లు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో, ప్రభుత్వ వర్గాల వెల్లడి అన్నట్టుగా అమరావతిని జగన్ అడ్డుకోలేరు అన్నట్టు పెమసాని చెప్పడం జరిగిందట. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ 20,000 కోట్లు. నెక్స్ట్ ఈ పైన ఇంకోటి ఉంది కదా, ఇది చూసుకొని దీనికోసం మాట్లాడుకోవాల్సింది. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం, గ్రామాలకు రోడ్లు మంజూరు చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్కు కృతజ్ఞతలు చెబుతున్న మంత్రులు. మామూలుగా అయితే ప్రజలు చెప్తారు థ్యాంక్ యూ అండి మంత్రి గారు, మీ వల్ల మాకు రోడ్లు వచ్చాయి, మాకు మంచినీటి సరఫరా వచ్చింది, మాకు లేకపోతే ఇంకేమైనా మౌలిక వస్తువులు కల్పించారని ప్రజలు చెప్తారు, అవి పొందిన వాళ్ళు. లేకపోతే ఇంకెవరు చెప్తారంటే వాళ్ళ కింద వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ పరిసరాలు మొన్న పదోన్నతులు పొందారు చూస్తారా, వాళ్ళు కూడా ఇలా అందరూ చెప్పుకోవడం కామన్, ఎక్కడైనా చెప్తారు మంచి చేస్తే మంచి చేస్తారు. కానీ ఒక మంత్రికి మిగతా మంత్రులు కూడా వెళ్ళి థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు, మీరు చేశారు, మా రోడ్లు బాగుపడి మా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, సో మీకు కూడా మా తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు అంటూ ఎక్కడైనా జరిగిందా? మీరు చెప్పండి, ఎక్కడైనా జరిగిందా? ఇక్కడ మాత్రమే జరుగుతుంది, ఆయనకు మాత్రమే సాధ్యం ఇవన్నీ కూడా. సో ఈ విధంగా వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్ 20,000 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనలకు క్యాబినెట్ అయితే ఓకే చెప్పింది అన్నట్టుగా, 1,00,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి మాత్రమే మా లక్ష్యం అన్నట్టుగా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా ఈ విధంగా వివరించారన్నమాట. అన్నీ నేనే చూడాలా, వాస్తవం కదా, అన్నీ నేనే చూడాలి. రోజుకి కనీసం 2-3 తగ్గకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
రోజుకి 2-3 సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులు చొరవ తీసుకోవాలి, వాస్తవం మంత్రులు కూడా చొరవ తీసుకోవాలి. పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించండి. మీరేం చేస్తున్నారో కూడా నేనే సమీక్షలు నిర్వహించాలా, మీరు కూడా కొన్ని చేయాలి కదా అంటూ ఆయన కొంతమందికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడిన వారి స్థలాలు ఇతరులకు ఇవ్వచ్చా, ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడిన వారు అంటే ఆయన డౌట్లు అడిగారు అన్నమాట. ఏమని, సూర్యగారితో సంబంధం లేకుండా చేనేతలకు విద్యుత్ రాయితీలు ఇవ్వాలి, ఇళ్ల నిర్మాణాలు చేపట్టని జగనన్న కాలనీలపై సమగ్రంగా అధ్యయనం చేయండి, ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడిన వారి స్థలాలు ఇతరులకు ఇవ్వచ్చా అన్నట్టు. నెక్స్ట్ 3 శాఖలు కలిసి టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలి అంటూ డిప్యూటీ సీఎం సూచన చేశారనమాట. ఏమని, 3 శాఖలకు సంబంధించి ఈ టూరిజంకి సంబంధించి ప్రాజెక్టులు అయితే చేపట్టాలి అన్నట్టుగా ఆయన కూడా సూచించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూద్దాం. లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్ అన్నట్టుగా నెల్లూరు నుంచి కడప సెంట్రల్ జైలుకు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ పిన్నెల్లి సోదరులకు రిమాండ్ అంటూ జంట హత్యల కేసులో మాచర్ల కోర్టులో లొంగుబాటు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, ఫైబర్ నెట్ కేసులో గౌతమ్ రెడ్డికి చుక్కెదురు అన్నట్టుగా ఒక వార్త ఇచ్చారు. ఆయన పిటిషన్కు విచారణార్హత లేదట. బెజవాడ ఏసీబీ కోర్టు అయితే తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వ్యాజ్యాన్ని కొట్టివేసిన న్యాయాధికారి అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ జరిగిందట. ద్వైపాక్షిక బంధం పురోగతిపై సమీక్ష నిర్వహించారు అన్నట్టుగా ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఇక పరకామణిపై సమగ్ర దర్యాప్తు అన్నట్టుగా హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిఐడి కేసు రాజీ వెనుక సూత్రధారులు ఎవరో తేలే అవకాశం. రవికుమార్ ఆస్తుల లావాదేవీలు ఇక బహిర్గతం. ఆస్తులు రాయించుకున్న వారు వెలుగులోకి. ఆస్తులు ఎవరైతే అతని దగ్గర నుంచి రాయించుకున్నారో వాళ్ళ లిస్ట్ అయితే బయటకు వస్తోంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, ప్రయాణికులకు 10,000 వోచర్లు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి వార్త లోపల పేజీలో ఉంది. నెక్స్ట్, అమెరికా రాజకీయాల్లో మోదీ పుతిన్ సెల్ఫీ కలకలం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులు పైకి అన్నట్టుగా అమెరికా ఆంక్షలను లెక్క చేయని భారత్. అమెరికా అయితే ఆంక్షలు పెట్టిందిగా వాటిని లెక్క చేయకుండా వెళ్ళిపోతుందట భారత్. అయితే పెండింగ్ పెద్దన్న ఫైళ్ల పరిష్కారంలో రెవెన్యూ నత్తనడక అన్నట్టుగా అత్యవసర ప్రభుత్వ శాఖల్లో ఇది ఒకటి, కానీ కింది పై నుంచి పైదాకా పెండింగే. అంటే ఏంటి, ఫైళ్ళన్నీ పెండింగ్లో ఉన్నాయి అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఇంకోటి, ఫైలు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. వామ్మో, రవాణా మంత్రి పేషీ అంట. పేషీ రవాణా శాఖ మంత్రికి సంబంధించి పేషీల్లో డబ్బులు ఇస్తే కానీ ఫైలు కదలవంట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో హెడ్లైన్స్కి సంబంధించి ఏమి ఇచ్చారు ఏంటి అంటే, ఫస్ట్ గోల్డ్ కార్డుకు 9 కోట్లు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంపెనీలు కొంటే 18 కోట్లట. అమ్మకాలను ప్రారంభించిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, పల్లెపోరులో కాంగ్రెస్ జోరు అన్నట్టు ఫస్ట్ పేజ్. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ హవా అన్నట్టుగా కాంగ్రెస్ మద్దతుదారులు 2,198 మంది, బీఆర్ఎస్ 1,123, బీజేపీ 175, ఇండిపెండెంట్ 401 అన్నట్టుగా ఉంది. అత్యధికంగా నల్గొండలో 198 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అయితే విజయం సాధించినట్టుగా ఇచ్చారు. అయితే అర్ధరాత్రి దాటిన కౌంటింగ్ అయితే కొనసాగిందట. మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డులకైతే ఎన్నికలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఇదిగోండి, పంచాయతీ ఎన్నికల్లో 84.28% అయితే పోలింగ్ జరిగిందట. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత అన్నట్టుగా ఇచ్చారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయితే బారులు తీరారట. 53.57 లక్షల ఓటర్లకు గాను 45.15 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారట. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 90% పైగా పోలింగ్ జరిగిందట. భద్రాద్రి జిల్లాలో అత్యల్పంగా 71.79% అయితే, ఇక 20 జిల్లాలో 80%, 7 జిల్లాలో 70% పైగా నమోదైనట్టు ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ఇండియాపై మెక్సికో 50% టారిఫ్లు అని ఒక వార్త. అలాగే 2 T20లు ఇండియా ఓటమి అంటూ ఇంకొక వార్త ఉంది. అయితే గెలిపించిన లాటరీ అన్నట్టుగా ఒక్క ఓటుతో విక్టరీ అన్నట్టుగా హోరాహోరీలో పోరు సాగిన గ్రామాల్లో చివరి వరకు ఉత్కంఠ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు అన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే క్వశ్చన్ చేసినట్టుగా ఇచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఈ దుస్థితి అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేశారట. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. శభాష్ రేవంత్ అన్నట్టు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై ఖర్గే, ప్రియాంక గాంధీ ప్రశంసలు కురిపించారు ఇతనికి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డిని పొగిడినట్టుగా ఇచ్చారు.
ఇచ్చారు. పరిపాలనకు కావాల్సింది విజన్ అన్నట్టుగా దీనికి సంబంధించి నేను 80,000 పుస్తకాలు చదవలేదు, తెలంగాణ అభివృద్ధికి కావాల్సింది విజన్ నా దగ్గర ఉంది అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సిట్ ముందు లొంగిపోండి, శుక్రవారం ఉదయం 11 గంటలకు వెళ్ళండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో లాస్ట్ వార్త, ఇండిగో 10,000 ఓచర్ అన్నట్టుగా ఉంది. అయితే ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఆఫర్ అయితే ఇచ్చిందట. వాటిని ఏడాదిలోపు యూజ్ చేసుకోవాలనే నిబంధన కూడా పెట్టిందట. అయితే వింటర్ సీజన్ సర్వీసుల్లో 10% కోత విధించిన కేంద్రం ఇండిగోది క్షమించరాని తప్పిదమన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.